ఇతర పార్టీకి తెలియకపోవచ్చు జాతీయ స్థాయిలో. సంక్షోభం నుంచి సంక్షోభంలో కూరుకుపోవడం కాంగ్రెస్ మార్క్ వ్యవహారం అయితే, బీజేపీ సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకున్నది. ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకొని కొత్త తరాన్ని, కొత్త నాయకత్వాన్ని రాష్ట్రానికి పరిచయం చేసి ప్రజలకు పరిచయం చేసే దిశగా రామచంద్రరావు చేస్తున్న కార్యక్రమాల మీద సమగ్రంగా విశ్లేషించడానికి, వివరించడానికి మనతో ఉన్నారు తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి శంకరుల రవికుమార్ గారు. నమస్తే రవికుమార్ గారు. శ్రీ గ్లాడ్ దట్ 8 మంది ఎంపీలని ప్రధానమంత్రి మోడీ పిలిచి అంటే తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు దాకా సాధించిన ఫలితాలతోటి ఆగద్దు, పరుగులు పెట్టండి, దూకుడు పెంచండి అని ఎలా చూస్తున్నారంటే, ఇన్ఫ్యాక్ట్ రామచంద్రరావు గారి కాంట్రిబ్యూషన్ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళి. మరి కరెక్ట్. ఇప్పుడు భాస్కర్, ముందుగా మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్తే. రామచంద్రరావు గారు జూలై 1కి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించబడ్డారు. దాని తర్వాత ఆయన వెంటనే తీసుకున్నటువంటి కొన్ని కీ ఆబ్జెక్టివ్స్, ఇంతకుముందు ఉన్నటువంటి అధ్యక్షులు తీసుకోవడం కంటే ముందు ఈయన వెంటనే తీసుకున్న ఆబ్జెక్టివ్స్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడం. డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడం ద్వారా గ్రామాన ఉన్నటువంటి కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, పాత సంఘకాలం నాటి కార్యకర్తలకు అందరికీ కూడా ఒక భరోసా కల్పించడం. భరోసా ఏ విధంగా కల్పించడం? భారతీయ జనతా పార్టీ కేవలం అర్బన్ సబర్బన్ ఏరియాస్లోనే కాదు, గ్రామాల్లో కూడా ఫోకస్ చేస్తుంది, గ్రామాల్లో కూడా పరిపాలన పైన పట్టు సాధించగలుగుతుంది, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేస్తుందని ఒక మెసేజ్ ఇవ్వడం. గ్రామాల్లో ఉన్నటువంటి క్యాడర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ వరకు కూడా మీకు అందరికీ పార్టీ ఉంది, పార్టీ అధిష్టానం ఉంది, పార్టీ అధిష్టానం మీ దాకా వస్తుందని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 17 డిస్ట్రిక్ట్లలో ఆయన పర్యటన కొనసాగింది. ఈ 17 డిస్ట్రిక్ట్స్లలో మళ్ళీ పర్యటన కొనసాగిన తర్వాత కూడా అక్కడ ఎవరితో కలిశారు, ఎవరితో మాట్లాడారు, ఏం సమస్యలు విన్నారు, పార్టీ క్యాడర్ని ఏ విధంగా కలిశారు, పార్టీ నాయకత్వాన్ని ఏ విధంగా కలిశారు, సరిపోతుంది. దాంతోపాటు ముఖ్యంగా రైతులు, అక్కడ ఉన్నటువంటి యువత, అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మహిళలు, వాళ్ళ గ్రామీణ జీవన విధానం ఏ విధంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అనే విధానం కూడా తెలుసుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది, బహుశా కపుల్ ఆఫ్ ఇయర్స్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ వచ్చినప్పుడు పథకాల గురించి మాట్లాడుతూ, అది ప్రధానమంత్రి అంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు సంబంధించి ప్రధానమంత్రి ఇది ఇమేజెస్ ఎందుకు లేవు, పిక్స్ లేవు, రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి ఫోటోలు ఎందుకు లేవు, ఇవన్నీ అడిగారు. బహుశా అంటే ఇప్పుడు అలాంటి చిన్న చాలా మేజర్ ఇంపాక్ట్ చూపించాయి, చిన్నవే కనిపించాయి. ముఖ్యంగా రామచంద్రరావు గారు గమనించింది ఏంటంటే, గ్రామం నుంచి స్టార్ట్ చేస్తే పట్టణం వరకు, మహానగరం వరకు కూడా ప్రతి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నటువంటి నిధుల వల్ల జరిగినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు మీరు ఎక్కడ పోయినా కనిపిస్తాయండి. సరే, మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, గ్రామాల్లో రోడ్లు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, దాంతోపాటు శ్మశాన వాటికలు కావచ్చు, ఈ మధ్య కట్టినటువంటి రైతు వేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామంలో ఒక కమ్యూనిటీకి, దాని తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క ఇంటి ముందు నల్లాలు కావచ్చు, అదేవిధంగా టాయిలెట్స్ కావచ్చు, గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం కావచ్చు, వీటన్నిటినీ ఇక్కడ నుంచి గ్రామం నుంచి స్టార్ట్ చేస్తే మీరు పట్టణానికి రండి. మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగండి సార్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాగా మారుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్కి కావాల్సినటువంటి నిధులు కావచ్చు, మెట్రోకి ఇస్తున్నటువంటి నిధులు కావచ్చు, రోడ్లకు ఇస్తున్నటువంటి నిధులు కావచ్చు, ఈ యొక్క సిటీకి ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు కావచ్చు, వీటన్నిటికీ కేంద్రం ద్వారా వస్తున్నటువంటి నిధుల ద్వారా జరిగినటువంటి అభివృద్ధి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే మేము ఎక్కడ వెనకబడ్డామంటే మేము చేస్తున్న పనిని ప్రచారం చేసుకోవడంలో వెనకబడ్డాం. బహుశా ఆ గ్యాప్ ఇప్పుడు అడ్రస్ చేస్తున్నట్టు 100% ఆ గ్యాప్ అడ్రస్ చేయడానికే రామచంద్రరావు గారు మొత్తం కంప్లీట్గా డిస్ట్రిక్ట్ టూర్ చేశారు. అయిన వెంటనే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాంతోపాటు ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఏ విధంగా ప్రజలకు నమ్మించి అమలు చేస్తాము, 100 రోజుల్లోనే అమలు చేస్తాము,
వెంటనే రిజర్వేషన్లు ఇచ్చేస్తాము, వెంటనే మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తాము, వెంటనే మీ అందరికీ బీసీ ఫెడరేషన్స్ మీరు అందరికీ నిధులు ఇచ్చేస్తాము, వెంటనే విద్యకు బడ్జెట్ 7% నుంచి 15% చేసేస్తాం. ఇవన్నీ కూడా మేజర్ కొన్ని ఫ్యాక్ట్స్. వీటన్నిటిని కూడా ప్రజల్లో తీసుకెళ్ళిపోయి వాటి ద్వారా యువత ఓట్లు, మహిళల ఓట్లు, రైతుల ఓట్లు, ఈ విధంగా ప్రతి ఒక్క వర్గం ఓట్లు వీళ్ళు చోరీ చేశారు సార్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ ఓట్లు చోరీ చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే యువత, మహిళలు, రైతులు వీళ్ళందరి కళ్ళల్లో మట్టి కొట్టి వాళ్ళ అధికారాన్ని అనుభవిస్తున్నారు. మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్లు ఆడడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వాళ్ళ యొక్క విజయోత్సవాలు చెప్పి గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతుంటే కోట్ల రూపాయలు వెచ్చించి, ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి మున్సిపాలిటీస్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో విజయోత్సవ సభలు పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా మేము క్వశ్చన్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఏంటంటే ప్రత్యేకించి ఫోకస్ మండల స్థాయి, జిల్లా స్థాయి బూత్ కమిటీల మీద వాటిని పునర్వ్యవస్థీకరించడం. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ స్టిగ్మా ఆర్గనైజేషన్, రీఓరియంటేషన్, రీస్ట్రక్చరింగ్ అంటారు, వాట్ ఎవర్ యూ కాల్ యూ నేమ్ ఇట్. బట్ ఆ దిశగా ఆయన ఎక్కువ జిల్లాల నుంచి వస్తున్న రిపోర్ట్స్. దాంట్లో కూడా ఏంటంటే సార్, జిల్లా అధ్యక్షులు ఎన్నికైన తర్వాత రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. జిల్లా కమిటీలు ఏదైతే కూర్పు జరిగిందో, అదేవిధంగా మండల కమిటీలు ఏదైతే కూర్పు జరిగిందో, అక్కడ కావాల్సిన మార్పులన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి ఆర్గనైజేషన్ సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మా మండలందే ఉదాహరణ చెప్తాను. 2 మండలాలను క్లబ్ చేసి ఒక మండలం కింద పెట్టి ఒక మండల అధ్యక్షుని పెట్టినారు, ఎప్పుడు ఈయన అధ్యక్షుడు కాకన్నా ముందు. సో ఇటువంటి చిన్న ఎర్రర్స్ అన్నిటిని కూడా సరి చేసుకుని ఇప్పుడు దాన్ని 2 మండలాలు చేసి ఏ మండలానికి ఆ మండలాన్ని సెట్ చేసి, ఏ మండలానికి ఆ మండలానికి టీం ఏర్పాటు చేసి, ఆ మండల అధ్యక్షుని ఏర్పాటు చేసి దాన్ని సెటరేట్ చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే జిల్లా కమిటీలో కూర్పులో ఆ యొక్క గ్యాప్ ఉండిందో ఆ గ్యాప్ను కూడా ఫిల్ చేసేసి ఇప్పుడు మీకు తెలుసు డిస్టిక్లో ఇన్ఛార్జీలు వేసినారు. డిస్టిక్లో ఇన్ఛార్జీలు అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకేదో స్పోక్స్ పర్సన్స్, సేల్స్ వీటన్నిటి కూడా వేసేది ఉన్నది. ఆర్గనైజేషన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలో ఆర్గనైజేషన్ స్ట్రెంథెన్ చేసే విధానంలో, ఎందుకంటే ఆయన ఒక ఎడ్యుకేటెడ్ మేధావి, ఆయన చదివింది MA LLB అన్ని చదివి ఆయన 2015లో ఎమ్మెల్సీ అయ్యేంత వరకు కూడా ఆర్గనైజేషన్ని చూస్తూ వస్తున్నారు. ఆర్గనైజేషన్ పైన కంప్లీట్ పట్టున్నది ఆయనకి. సో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉండినో ఆ గ్యాప్స్ అన్ని కూడా ఫిల్ చేసి ముందు ఆర్గనైజేషన్ స్ట్రెంథెన్ చేసి, దాంతోపాటు మేము చేస్తున్నటువంటి పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క హామీలు, దొంగ హామీలు కావచ్చు, అదేవిధంగా వైఫల్యాలు, మెయిన్గా ఫెయిల్యూర్స్, వాటన్నిటిని కూడా హైలైట్ చేస్తూ ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మీకు తెలుసు రామచంద్రరావు గారు అధ్యక్షుడైన తర్వాత మేము రైతులకు ఏదైతే రైతు భరోసా పేరుతో 15,000 రూపాయలు వేయాలనో ఆ 15,000 రూపాయలని 12,000 చేయడం, రైతు కూలీలకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క రైతు భరోసాని ఇవ్వకపోవడం, కౌలు రైతులకు ఇవ్వాల్సినటువంటి భరోసాని ఇవ్వకపోవడం, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పింఛన్ ఏదైతే ప్రామిస్ చేశారో 4,000 రూపాయల పింఛన్, ఆ పింఛన్ విషయం కావచ్చు, వికలాంగులకు ఇస్తున్నటువంటి పింఛన్ 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ కావచ్చు, మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు నెల ఇవ్వాల్సింది కావచ్చు, వీటన్నిటిపైన ఫోకస్ చేసి వీటన్నిటికీ రైతుల గురించి మేము ధర్నాలు చేసాం, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేసాం. బీసీలకు ముఖ్యంగా బీసీలకు ఇస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోవడం, మోసం చేయడం, వాటన్నిటిని మేము ప్రశ్నిస్తూ ఇందిరా పార్క్ దగ్గర మేము పెద్ద ధర్నా చేసాం. దాంతోపాటు మొన్న కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల విజయోత్సవ సభలు చేసుకునే ముందు ఏదైతే ఇప్పుడు ఈ మన సమ్మిట్ పెట్టారు కదా సార్, గ్లోబల్ సమ్మిట్ని ఏ విధంగా అయితే వీళ్ళు చేయాలనుకున్నారో, ప్లస్ దాంతోపాటు ఆల్టర్నేట్గా వీళ్ళు విజయోత్సవ సభలు కూడా చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మీరు ఏ విధంగా విజయోత్సవ సభలు చేస్తారు? మీరు ఈ యొక్క పథకాన్ని కూడా 100% అమలు చేయకుండా, మీరు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నిలబెట్టుకోకుండా మీరు విజయోత్సవ సభలు ఏ విధంగా చేస్తారని చెప్పేసి అదే ఇందిరా పార్క్ దగ్గర మేము మళ్ళీ ధర్నా చేసాం. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మొత్తం మహిళా మోర్చాని స్ట్రెంథెన్ చేసాం, యువ మోర్చాని స్ట్రెంథెన్ చేసాం, బీసీ మోర్చాని స్ట్రెంథెన్ చేసాం. ఈ విధంగా పార్టీని స్ట్రెంథెన్ చేసుకుంటూ రాబోయే కాలంలో తెలంగాణకి ఏ విధంగా అయితే ప్రజలు కోరుకుంటున్నారో, తెలంగాణలో బీజేపీ పార్టీ అంటే ప్రజల్లో ఏముందంటే తెలంగాణలో బీజేపీకి లీడర్షిప్ ఉందా, రేపు పొద్దున తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే ఈ గవర్నెన్స్ని తెలంగాణ బీజేపీ నాయకత్వం అందుకోగలుగుతుందనే ఒక చిన్న మీమాంసలో ఉన్నటువంటి ప్రజానీకానికి భరోసాని ఇవ్వడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా రామచంద్రరావు గారు చిన్న కంపారిజన్ బీజేపీ అగ్రనాయకత్వం చేసింది. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుతున్న క్రమం ఎక్కడో చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉండండి, అవన్నీ ఓవర్కమ్ చేయడానికి ఈయనకు బాధ్యత చెప్పారు. ఈయన
లాయరు అండ్ ఈ హ్యాస్ ప్రూవ్డ్ హిస్ ఎక్స్పర్టైజ్. ఎస్, దాంట్లో ఆయన 2015 ఆ ప్రాంతంలోనే తను ఏంటనేది నిరూపించుకున్నారు. అవును, అండ్ ఉద్యమ నాయకుడు కూడా. ఉద్యమ నాయకుడు సార్. రెండు మూడు సార్లు ఆయనకి ఎదురైన నిర్బంధాలు ఇవన్నీ మనకి తెలిసినవే. ఎస్, అంటే మీరు టచ్ చేస్తే ఏ పార్శ్వం అయినా ఆయనలో దొరుకుతుంది. ఇవాళ ఈ నీడది ఆవర్ ఏం కనిపిస్తుందంటే ఈరోజు ఇక్కడ గవర్నమెంట్లో చూసుకుంటే ఇందాక మీరు అన్నారు కదా స్టూడెంట్స్కి సంబంధించి ఎస్, రీయింబర్స్మెంట్ ఒకటి, ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి, తర్వాత మొన్నటికి మొన్న ఇంటర్ బోర్డులో అక్రమాలు, అది కూడా బహుశా మీ నాయకత్వమే వెలికి తీస్తుంది. ఇంటర్ బోర్డులో అవకతవకలు, లార్జ్ స్కేల్ స్కామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా బాగా అలవాటైపోయిన నాయకులు ఉన్నారు. బట్ ఒక జనరేషన్ 2-3 జనరేషన్స్ రెడీ అయినాయి ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ రాష్ట్రంలో. ఎస్, వాళ్ళకి నాయకత్వం అందించే దిశగా రామచంద్రరావు గారి దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి? అన్ని సోషల్ సెక్షన్స్, ఒక కులం, ముఖ్యంగా సార్ రామచంద్రరావు గారు మంచి విద్యావేత్త. అన్నిటికంటే ముఖ్యంగా సార్ ఆయన విద్యార్థి నాయకుడు. ఇది మనం మర్చిపోతున్నాం. విద్యార్థి ఉద్యమ నాయకుడు, విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఆయన నాయకుడు. అప్పుడే ఆయన చదువుతున్నటువంటి కాలేజీకి అధ్యక్షుడిగా ఎన్నుకోబడేటువంటి నాయకుడు. యూనివర్సిటీలో జరిగినటువంటి హత్యలు, ఇప్పుడు ఏదైతే ఈ ఆర్ఎస్యు వాళ్ళు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి మావోయిస్టుల చేతుల్లో విద్యార్థి నాయకులు ఎంతమంది అయితే హత్య చేయబడ్డారో వాళ్ళందరూ శవాలు మోసినటువంటి వ్యక్తి సార్ ఆయన. విద్యార్థుల సమస్యలు తెలుసు ఆయనకి. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎటువంటి సిద్ధాంతం ఉండాలి, ఎటువంటి సిద్ధాంతం ఉంటే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని తెలిసినటువంటి నాయకుడు. విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. 2015లో ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డాడంటే మామూలు విషయం కాదు సార్. బీజేపీ అప్పట్లో పెద్దగా లేనప్పటికీ కూడా మహబూబ్ నగర్ ఇటువంటి ఏరియాస్ నుంచి చదువుకున్న పట్టభద్రులందరూ కూడా ఆయన్ని నాయకుడిగా ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. ఆయనలో ఉన్న నాయకత్వం యొక్క లక్షణాలు చూసే కదా ఎన్నుకుంటారు, ఊరికేనే కదా. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం అంటే మామూలు విషయం కాదు సార్. దాని తర్వాత ఇప్పుడు ఆయన అంటే సమాజాన్ని అన్ని కోణాల్లో చూసి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి, పేదరికాన్ని చూసినటువంటి వ్యక్తి, మహిళల యొక్క సాధికారికత కోసం ఏం చేయాలో తెలిసినటువంటి వ్యక్తి, రైతుల యొక్క జీవితాలు బాగుపడడానికి ఏం చేయాలో తెలిసినటువంటి వ్యక్తి, యువకుల యొక్క జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలో తెలిసినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఈ రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి ఏ విధంగా సాధ్యపడుతుందో తెలిసినటువంటి వ్యక్తి. ఇవన్నీ తెలిసినటువంటి అన్ని గుణగణాలు కలిసినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు, ఏ క్వశ్చన్ డౌట్ లేదు. కాబట్టే బీజేపీ అధిష్టానం పెద్దలు రామచంద్రరావు గారికి ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పారు. సార్ నాయకుడు అంటే ఏదో బయటకు వచ్చేసి నోటికి వచ్చిన తిట్టుకుంటూ, ప్రతిపక్షాన్నో లేకపోతే స్వపక్షాన్నో నోటికి వచ్చిన తిట్టుకుంటూ, ఏది పడితే అది నోట్లో నుంచి మాట్లాడేసి, ఏది పడితే అది చెప్పేసి ఓట్లు దండుకునేవాడు నాయకుడు కాదు సార్. ఎవరైతే ప్రజల సమస్యల్ని అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా తమ యొక్క విధానాన్ని మార్చుకొని, విధానాన్ని సంసిద్ధంగా చేసుకొని దాని తగ్గట్టుగా పని చేసుకుంటూ పోయేవాడు, తన టీంని సంసిద్ధం చేసుకునేవాడు, తన టీంతో ఆ విధంగా పని చేసుకుంటూ పోయేవాడు. ఒక అబ్జర్వేషన్ ఉంది దీంట్లో బీజేపీ మీద. ఒక చిన్న పాయింట్ చెప్తాను సార్ రామచంద్రరావు గారి గురించి. ఆయన చూడడానికి స్వతహాగా కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్ లాగా అనిపిస్తారు, కానీ ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఆయన ఆలోచన చాలా పెద్దది. ఆయన ఆలోచించే విధానం నిజంగా చెప్తున్నాను, చాలామంది అంతగా ఆలోచించే అంటే ఆ పరిజ్ఞానం కావచ్చు, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆయన యొక్క ఎక్స్పర్టిజం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తక్కువ మంది నాయకుల్లో కనిపిస్తాయి. మీరు ఒకసారి పర్సనల్గా మీకు కూడా ఆయనతో పరిచయం ఉంది, మీకు కూడా ఆయన దాదాపు 10-15 సంవత్సరాల పైన మీకు పరిచయం ఉంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఇప్పుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో మంచి నాయకుడు దొరికాడు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. రేపొద్దున తెలంగాణ యొక్క సమగ్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని రవికుమార్ గారు అంటే మీరే మాట్లాడండి. 2 మేజర్ అబ్జర్వేషన్స్. 2023 ఆల్మోస్ట్ ఎజెండా వాజ్ సెట్. ఇంకేముంది, బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది. ముఖ్యమంత్రి మేము బీసీల నుంచి ముఖ్యమంత్రిని మేము అవకాశం ఇవ్వబోతున్నామని మీ అగ్రనాయకత్వమే వచ్చి నల్గొండ సూర్యాపేట సభలోనే అమిత్ షా గారు ప్రకటన చేశారు, గుర్తుండే ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఆ దాదాపు అంది వచ్చిన అవకాశం ఎక్కడో త్రుటిలో, సో వెరీ మైన్యూట్, చిట్ట చివరి నిమిషంలో కావలసిన ఆ థర్స్ట్ అంటారు చూసారా, అది ఇవ్వలేకపోయారనే ఒక అపప్రద అయితే మీ కార్యకర్తల్లో ఉంది. ఆ గ్యాప్ని ఇప్పుడు అడ్రస్ చేసే కార్యక్రమం ఏమన్నా చేస్తున్నారా?
ఎందుకంటే బీజేపీ అంటే ఎన్నికలప్పుడు మాత్రమే పనిచేసే పార్టీ కాదు, అవును. నిరంతరం రామచంద్రరావు గారి స్టైల్ అయితే అది. అవును. ఆయన ఏమి ఇప్పుడు ఆయన నుంచున్నారు, ఓడిపోయారు, ఆయన పెద్ద పట్టించుకోరు, గెలిపోవటం ఏమి పట్టించుకోరు. బట్ అదే స్టైల్లో మీ క్యాడర్స్, లీడర్స్ అందరూ కూడా సమాయత్తం అవుతున్నారా? సార్ కొన్ని నిర్ణయాలు ఒక్కోసారి మనకు విజయాన్ని చేకూరుస్తాయి, కొన్ని నిర్ణయాలు మనకు పాఠాలు నేర్పిస్తాయి. ఎప్పుడు కూడా నిర్ణయాల వల్ల మనం ఫెయిల్ అవ్వం, మనకు అసంతృప్తి ఉండకూడదు. అయితే మీరు విజయాన్ని అందుకోవాలా లేదా పాఠాలు నేర్చుకోవాలా, ఇది నేను పర్సనల్గా నమ్మేది. అండ్ చాలామంది నాయకులు అంటే నాయకులుగా ఎదిగే వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా నమ్మాల్సింది ఇదే. ఏదో నువ్వు విజయాన్ని అందుకో లేదా పాఠాలు నేర్చుకో, నీ నిర్ణయం వల్ల వచ్చింది ఒకటి. సరే అదేదైతే జరిగింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. బట్ ప్రజెంట్లో అటువంటి తప్పిదాలు జరగకుండా మనం నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా భవిష్యత్తుని ఏ విధంగా మనము డిజైన్ చేసుకోవాలో, భవిష్యత్తుని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలనేది స్పష్టంగా రామచంద్రరావు గారి నాయకత్వంలో కనిపిస్తుంది. ఇది మాత్రం నేను మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేను ఇవ్వగలిగినటువంటి గ్యారెంటీ సార్. ఇదొకటి. రెండో సార్, మీరు చెప్పినట్టుగా 2023లో 2023లో మాకు 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నాం. అది కూడా ఏం తక్కువ చిన్న విషయం కాదు. ఇది దాదాపు 20+% ఆఫ్ ఓట్ షేర్ మాకున్నది. వెంటనే 2024లో జరిగినటువంటి ఎలక్షన్లో మా ఓట్ షేరు దాదాపు 35% దాటిపోయింది. అంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కంటే కూడా మాకేం తక్కువ ఓటు రాలే, అంతే ఓట్ షేర్ ఉన్నది. దాన్ని సీట్లుగా మలుచుకోవడం ఎలా అనేది, దాన్ని సీట్లుగా ఏ విధంగా మలుచుకోవాలి అనే ఒక అంశం ఇప్పుడు మేము అందరం కూడా ఆలోచిస్తున్నది. రామచంద్రరావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ 35% ఓట్ షేర్ని 40 చేయడం ఒకటి, 40+ చేయడం ఒకటి, 2 ఈ ఓట్లని సీట్లుగా మలుచుకోవడం, ఇది 3 మా ముందున్నటువంటి ఛాలెంజ్, మా ముందు ఇమ్మీడియట్ టార్గెట్ ఇదే. దీని ప్రకారం పనిచేసుకుంటూ పోతున్నారు. దీని ప్రకారం ఖచ్చితంగా మేము మా యొక్క టార్గెట్ని అచీవ్ అవుతామన్న నమ్మకం నాకు 100%. ఒకటే అంటే ఇప్పటి వరకు అర్బన్ సెంట్రిక్ పార్టీ అని బీజేపీ మీద ఒక ముద్ర ఉంది. దాన్ని కొద్దిగా ఆ భావజాలాన్ని నుంచి బయటపడి లేదు ఇది అర్బన్ సెంట్రిక్ కాదు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళ పార్టీ కూడా అనే విధంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? అండ్ ఒకటి రెండో అంశం, దీంట్లో ఎన్నికలప్పుడు యాక్టివ్ అవుతుంటారు విత్ బీజేపీతో. జనరల్ అబ్జర్వేషన్ అండి, నాది కాదు, జనరల్ అబ్జర్వేషన్. నిద్రాణంగా ఉన్న శక్తి అంతా ఎన్నికల సమయంలో మాత్రం ఎందుకు బయటకు వస్తుంది, రెగ్యులర్గా ఎందుకు పనిచేయట్లేదు? నేను చెప్పేది మీకు పక్క తెలుగు రాష్ట్రంలో లేని ఒక వెసులుబాటు మీకు ఇక్కడ ఉంది. నేను ఒప్పుకోను సార్, బలోపేత అంటే ఇక్కడ క్యాడర్ చాలా బలమైన క్యాడర్ ఉంది, కానీ దాన్ని ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేసుకోలేకపోయారనే ఒక అబ్జర్వేషన్ అయితే ఉంది. నేను అంటే ఎన్నికలప్పుడే యాక్టివ్ అవుతుంది అనే పాయింట్లో మాత్రం ఒకసారి మీరు నాకు ఒకవేళ ఆ ప్రశ్న అడిగింటే అది 100% నేను తప్పనే చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను పార్టీలో జాయిన్ అయ్యి దాదాపు 5 years అవుతుంది. ఈ 5 yearsలో ఒక వారం కూడా మా పార్టీ పని ఏం లేదురా అని కూర్చున్న రోజులు లేవు. పార్టీ పని ఏం లేదు ఇంకా ఈ వారం మొత్తం అని కూర్చున్న రోజులు లేవు. ప్రతి వారము ఏదో ఒక పని ఉంటుంది. ధర్నాలో లేకపోతే వేరే కార్యక్రమాలు, ఇప్పుడు రకరకాల కార్యక్రమాలు, అవగాహన సదస్సులు. ఇప్పుడు మాకు ఈరోజు సరిపైన అవగాహన సదస్సు జరిగింది, అంతకుముందు వేరే దానిపైన జరిగింది, అంతకుముందు వక్ఫ్ బోర్డు పైన జరిగింది, అంతకుముందు జమిలీ ఎలక్షన్స్ పైన జరిగింది. రెగ్యులర్ యాక్టివిటీ ఖచ్చితంగా మాకు ఎట్లా ఉంటుందంటే, మాకు స్కూల్లో స్టూడెంట్స్కి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, మాకు అవి కూడా ఉండవు. నిజంగా చెప్తున్నాను, అంటే బీజేపీ కార్యకర్తలకి సమ్మర్ హాలిడేస్ కూడా ఉండవు. మాకు ఇంకా స్కూల్లో పిల్లలకైనా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, మాకు అసలు ఉండవు. మాకు ఎప్పుడు కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి కార్యక్రమాలు ఎట్లుంటాయి, ఒకటి పబ్లిక్లో వెళ్ళి పనిచేయడం, అటువంటి కార్యక్రమాల, లేకపోతే అవగాహన సదస్సులు నిర్వహించుకోవడమా, లేకపోతే అగిటేషన్సా, ఈ మూడిట్లో ఏదో ఒక కార్యక్రమాలు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి స్పష్టంగా ప్రతి వారం ఉంటాయి. ఈ వారం కార్యక్రమాలు లేవు, ఈ వారం బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఇన్యాక్టివ్ అయిపోయారు, యాక్టివ్ లేరు అనే వారం నేను నెలలు కూడా చెప్పట్లేదు సార్, వారం కూడా ఉండదు మాకు. నేను 100% వారం కూడా ఉండదు. ఇంకో విషయం కూడా చెప్తాను, ఎలక్షన్స్ కంటే ముందే యాక్టివ్ అవుతారనేది మాకు వర్తించదు, బీజేపీ పార్టీకి వర్తించదు, అది కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది, అది బీఆర్ఎస్ పార్టీకి వర్తిస్తుంది. నేను అందుకు కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓపెన్ చేసాం మొన్న, ఇప్పుడు ఖాతా ఓపెన్ చేసాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతకుముందు చెప్పిన పాయింట్ యాక్టివ్ అవుతారు ఎలక్షన్ ముందు అనేది చెప్పిన పాయింట్, కాంగ్రెస్ పార్టీకి అట్లా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి అట్లా ఉంటుంది. నేను ఎందుకు చెప్తాను సార్, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎడున్నదో ఎవరికి తెలియదు.
మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2023 జూన్ జూలై దాకా కూడా బీజేపీ ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉన్నది, అసలు కాంగ్రెస్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అది కూడా ఇక్కడ ఇటువంటి ఉచిత హామీలు ఇచ్చి గెలిచింది, అబద్ధ హామీలు ఇచ్చి గెలిచింది, దాంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అయింది. కానీ అప్పటిదాకా అసలు కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్యమంలో లేదు, ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కొట్లాట చేసింది లేదు, ఎప్పుడు కూడా యాత్రలు చేసింది లేదు, ధర్నాలు చేసింది. మేము అనేక యాత్రలు చేసినాం. బండి సంజయ్ గారి అధ్యక్షతలో దాదాపు 4-5 ప్రజా సంగ్రామ యాత్రలు చేసినాము. సచివాలయం ముట్టళ్ళు, అసెంబ్లీ ముట్టళ్ళు, అసలు ఎన్నిసార్లు కేసులు అయినాయి మాకు, ఇంటర్ బోర్డు ముట్టడి, దాని తర్వాత టీఎస్పీఎస్సీ ముట్టడి, ఇట్లాంటి కేసులు ఎన్ని అయినాయి సార్, ఎన్ని అగిటేషన్ చేసాం, ఇవన్నీ చేసి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణలో లేదనుకున్నారు కదా. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వాళ్ళకి వచ్చిన సీట్లు చూడండి, ఉప ఎన్నికల్లో వాళ్ళు గెలిచిన సీట్లు చూడండి. అప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి ముందే యాక్టివ్ అయింది. కానీ ఇంకోటి బీఆర్ఎస్ కూడా చెప్తాను, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2 పట్టభద్రులు అండ్ టీచర్ ఎమ్మెల్సీ 2 ఎలక్షన్స్ అయితే 2 ఎలక్షన్లో అసలు యాక్టివ్ అయ్యారు. వాళ్ళు కనీసం క్యాండిడేట్ కూడా పెట్టలేకపోయినారు కదా. అందుకే నేను అంటాను, బీజేపీ పార్టీకి ఇది వర్తించు. బీజేపీ పార్టీ ఎప్పుడు యాక్టివ్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ ఉండకపోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ ఉండకపోవచ్చు, కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలకు మాత్రం నిత్యం పని ఉంటుంది. ఇంకోటి రవికుమార్ గారు, మనం అదే స్థానిక సంస్థల ఎన్నికలు పక్క రాష్ట్రం కేరళలో దక్షిణాది రాష్ట్రంలో జరిగిన దాంట్లో మీ బెటర్ పర్ఫార్మెన్స్, తమిళనాడులో కూడా యూఆర్ ఎక్సెలింగ్. సరే, ఆంధ్రప్రదేశ్కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. తెలంగాణలో మీకు ఆంధ్రప్రదేశ్కి లేని అడ్వాంటేజ్ తెలంగాణకు, ఎందుకంటే మొదల నుంచి కూడా చూడండి, ఆలయ నరేంద్ర గారు, ఇంద్రసేనారెడ్డి గారు అండ్ సీనియర్ బదం బాలరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ దీన్ని నిలబెట్టారు. కిషన్ రెడ్డి గారు ముందుకు నడిపించారు. ఇప్పుడు ఏంటంటే ఒక డెర్త్ కనిపిస్తుంది, అంటే ఒక లోటు కనిపిస్తుంది, గ్యాప్, ఏదో నాయకత్వానికి కార్యకర్తలకి మధ్య గ్యాప్ కనిపిస్తుంది. దాన్ని పూడ్చడానికి రామచంద్రరావు గారి దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? నేను అదే చెప్తున్నాను సార్. ఇంతకుముందు వరకు కూడా తెలంగాణలో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, తెలంగాణలో మనకున్న డిసడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ని అడ్వాంటేజ్గా ఏ విధంగా మార్చుకోవడం. ఇప్పుడు మాకున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే యాడెడ్ అడ్వాంటేజ్, ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. ఒకటి, తెలంగాణలో ప్రత్యామ్నాయం కావాలి. తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన చూసినారు, 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలన చూసినారు. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, గ్రామం నుంచి స్టార్ట్ చేస్తే పట్టణం వరకు ఎక్కడైనా ఏమైనా కనిపిస్తుందేమో ఒక్కసారి నాకు చూపించండి. ఒకటి. రెండోది, మేము చేసినటువంటి అభివృద్ధి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రామంలో ఒక వీధిలో ఉన్నటువంటి వీధి రోడ్డు దగ్గర నుంచి, వీధి లైట్ దగ్గర నుంచి, శ్మశాన వాటిక, మీకు రైతు వేదిక లాంటి అనేక కన్స్ట్రక్షన్స్ నుంచి స్టార్ట్ చేస్తే, సంక్షేమం కోసం మేము ఇస్తున్నటువంటి రైతు కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, మేము గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ఇవన్నీ స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి పట్టణంకి వచ్చేంత వరకు రైల్వే స్టేషన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇక్కడ కల్పిస్తున్నటువంటి మేము ఫెసిలిటీస్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఓఆర్ఆర్, ట్రిబుల్ లాంటి ప్రాజెక్టులు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ కావచ్చు, ఐఐటికి మేము ఇచ్చినటువంటి డబ్బులు కావచ్చు, బీబీనగర్లో మేము కట్టినటువంటి ఐఐటి ఎయిమ్స్ కాలేజీ కావచ్చు, ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి చేసిన పనే కనిపిస్తూ ఉంది. 9.5 సంవత్సరాల కేసీఆర్ ఇస్తున్నట్టు చెప్పుకోవటం మేము చెప్పుకోవడం, దాంట్లో వెనుకబడి ముందే చెప్పాను. కేసీఆర్ గారు 9.5 రాష్ట్రాల్లో అద్భుతంగా చెప్పుకోవాలి. 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక కూలిపోయేలా కట్టినటువంటి కాళేశ్వరం తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా? నాకు అది కూడా చెప్పండి. ఒకటి, కేసీఆర్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటే మేము కరెంట్ ఇస్తున్నాం అనొచ్చు, నీళ్ళు ఇస్తున్నాం అనొచ్చు, వేరే ఇంకేమైనా పథకాలు ఇస్తున్నాం అనొచ్చు. సార్, కరెంటు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల, కేంద్రం సరళీకృతం చేయడం వల్ల, ఈ కరెంటు విధానాన్ని సరళీకృతం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ 24 గంటలు సాధ్యమైంది. నీటి విషయానికి వస్తే మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కొని, ఈ నల్ సే జల్ అనే పథకం తీసుకున్నది మేము సార్, వాళ్ళు కాదు. మేము తీసుకోవడం వల్ల ఇప్పుడు ప్రతి ఇంటికి, మారుమూల గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి నల్లతో నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. అది కూడా మాదే. ఇంకేం చెప్పుకుంటారు సార్ వీళ్ళు? ఎక్కడన్నా చెప్పుకుంటే వీళ్ళు ఏమైనా అప్పుడు అక్కడక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ పింఛన్కి సంబంధించి, ఇక్కడ లోకల్ సంబంధించి పింఛన్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కనిపిస్తే వాళ్ళ దాంట్లో అదేంటి 10 లక్షల రూపాయలు దళితులకి 10 లక్షల రూపాయలు పథకం పెట్టింది, ఆ గొర్రెల పథకం ఒకటి, ఇవే కనిపిస్తాయి. దాంట్లో కూడా అవినీతి మనం చూసినాం కదా.
గొర్రెల పథకంలో అవినీతి చూసాము, చేపల పథకంలో అవినీతి చూసాము, దళిత బంధు పథకంలో అవినీతి చూసాము, పింఛన్లు సగం మందికి కట్ చేసి భార్యకి ఇస్తే భర్తకి ఇస్తే భార్యకి ఇయ్యరు. ఇది వాళ్ళ పద్ధతి. మీకు చూసిందల్లా రైతు బంధు ఒకటే. రైతు బంధు రాళ్ళు రప్పలకు అసలు వ్యవసాయం చేస్తున్నారా లేదా? ఎవరికి ఇచ్చారు సార్ రైతు బంధు? రైతు బంధు కేవలము ధనికులకి, మోతుబరి రైతులకే ఈ రైతు బంధు పథకం ఇచ్చారు. కానీ ఎవరికైనా అసలు నిజంగా కావాల్సిన వాడికి ఇచ్చారు రైతు బంధు? ఏదన్నా అసలు పథకం వీళ్ళ హయాంలో స్పష్టంగా జరిగిందా? లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మంత్రులు కూడా అందుకున్నారు కదా, మంత్రులు కూడా తీసుకున్నారని చెప్తున్నారు కదా. మంత్రులు కూడా మల్లారెడ్డి లాంటి వేల కోటీశ్వరుడు కూడా రైతు బంధు తీసుకున్నాడు. దానివల్ల ప్రభుత్వ ఖజానాకి వీళ్ళు పెద్ద బొక్క పెట్టారే కానీ వీళ్ళు చేసింది ఏముందని, రాష్ట్రానికి ఏం చేశారు? ఒకటి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రజాపాలన పేరుతో మార్పు కోసం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. రాగానే ప్రజాపాలనలో అసలు అదేంటి ఆ ప్రజాభవన్ దగ్గర 1 కిలోమీటర్ల క్యూ లైన్లు పెట్టి 1000 కొద్ది అప్లికేషన్లు తీసుకున్నారు. గ్యాస్ కోసము, రేషన్ కార్డు కోసము, ఆ పథకం కోసం, ఈ పథకం కోసం. ఎంతమందికి ఇచ్చారు? ఇప్పటివరకు ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేసిరా? రైతు రుణమాఫీ అన్నారు, అది కూడా సగమే చేసారు. రైతు భరోసా సగమే చేసారు. ఓన్లీ రైతు కూలీలకు ఇవ్వలేదు, ఇంకా కౌలు రైతులకు ఇవ్వలేదు, అసలు ఉన్న రైతులకు సగం మందికి ఇవ్వలేదు. విద్యార్థులకు రియంబర్స్మెంట్ లేదు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, విద్యార్థులకు కావాల్సిన నిరుద్యోగ భృతి లేదు. ఏమి ఇచ్చారు సార్? 2500 రూపాయలు లేదు సార్. నేను ఒక విషయం చెప్తా, 2500 రూపాయలు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోతున్నది. మొన్న చెప్పా, మన సర్పంచ్ ఎలక్షన్లో ప్రచారం పోయినప్పుడు చెప్పిన, మాకు 2500 ఇస్తాడు, తులం బంగారం ఇస్తాడు. ఇవ్వలేదు కదా ఇంతవరకు, మరి ఎవరు మీరు ఇస్తారన్న? అరే రేవంత్ రెడ్డి ఇచ్చింది కదా అమ్మ 60,000 రూపాయల పట్టు చీర ఇచ్చింది కదా మొన్న, మీకు ఇందరమ్మ చీర ఇచ్చింది కదా ఆమె చనిపోయిన రోజు. ఆమె వర్ధంతప్పుడు మీకు 60,000 రూపాయల వరకు చీర ఇచ్చింది, నీకు రాలేదని అడిగిన. 60,000 రూపాయల చీరనా? ఎక్కడ 60,000 రూపాయలు అంటే నీకు నెలకు 2,500 చొప్పున 2 ఏళ్ళకి 65,000 రూపాయలు నీకు రావాలా? ఆ 65,000కి సరిపడా చీర నీకు ఒక పట్టు చీర తెచ్చిచ్చి చూసుకునే దగ్గర ఉంటుందని చెప్పిన. అంటే 60,000 పట్టు చీర ఇవ్వడం తప్పితే వేరే ఇవ్వలేదు. నేనంటే పథకాన్ని ఏ పథకం పేరు చెప్పినా కూడా అందులో అసంపూర్తిగా, అసంబద్ధంగా, అబద్ధంగా ఉన్నదే తప్ప ఎక్కడ కూడా అది వాళ్ళ స్టైల్ ఆఫ్ వీళ్ళిద్దరు కూడా ఈ విధంగా వీళ్ళ పాలన ఇంత దారుణంగా పాడై ఉంటే రేపు మళ్ళీ వీళ్ళకు ఓట్లేస్తారా? వీళ్ళకు ఓటేది 2 పార్టీలను కూడా తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదు. నేను అడుగుతున్నది ఏంటంటే వాళ్ళ గతం వాళ్ళ వర్తమానం ఎందుకు, మీ భవిష్యత్తు గురించి అడుగుతాను. మా భవిష్యత్తు ఇప్పుడు ఇదే, మా భవిష్యత్తు గురించి. మా భవిష్యత్తు ఏమండి, వాళ్ళిద్దరు మీకు కళ్ళ ముందు స్పష్టమైన అవకాశం అక్కడ కనిపిస్తుంది, ఆపర్చునిటీ. సో రామచంద్రరావు గారు ఏంటంటే కొంచెం ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి కాబట్టి దాదాపు మీరు ఇంకోటి మీకు తెలియంది కాదు, తెలంగాణ సమాజంలో అత్యధికంగా ఉన్నది మోర్ దాన్ అంటే అనధికారిక లెక్కల ప్రకారం 65% పైన బీసీలు ఉన్నారు. బీసీలకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఒక డిమాండ్ ఉంది. ఇన్ఫాక్ట్ దానికి అనుగుణంగానే కదా ఆ రోజు అమిత్ షా గారు సూర్యాపేట సభలో మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం. ఆ దిశగా బీసీ ఎంపవర్మెంట్ కోసం రామచంద్రరావు గారి దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి సార్? నేను ఒక విషయం చెప్తాను. 2026లో కులగణన, జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పేసి నిర్ణయించింది భారతీయ జనతా పార్టీ. ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడంలో కీలక పాత్ర వహించింది రామచంద్రరావు గారు. ఎందుకు అంటే మీకు విషయం తెలుసా, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్నప్పుడు రామచంద్రరావు గారు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు, ఇది సాధ్యం కాదు, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది 9th షెడ్యూల్లో పెట్టినప్పటికీ కూడా ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి పోయే అవకాశం ఉన్నది, ఇది సాధ్యం కాదని చెప్పేసి ఢిల్లీలో రామచంద్రరావు గారు లీగాలిటీస్ తెలుసు కాబట్టి అక్కడ ఉండి ఆయన ఏం చేశారంటే ఎస్ ఈ ప్రకటన రావాలి, ఏది బీసీలకు రిజర్వేషన్ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇవ్వాలని చెప్పేసి అంతకు ముందు నుంచి ఈ చర్చ, అంతకుముందు సూర్యాపేటలో అమిత్ షా గారు చెప్పినట్టు కావచ్చు, అంతకుముందు వేరే రాష్ట్రాల్లో అమిత్ షా గారు మాట్లాడినట్టు కావచ్చు చెప్పారు. కాబట్టే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఒక ప్రకటన వచ్చింది, రాబోయేటువంటి జనగణనలో కులగణన కూడా చేసి బీసీలకు రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తుంది, అది కూడా మోడీ నాయకత్వంలోనే కల్పిస్తుంది అనే భరోసా భారతీయ జనతా పార్టీ ఇవ్వగలిగింది. ఇంకో విషయం కూడా చెప్తాను సార్, దానికంటే ముందు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. రాష్ట్రాలకు అధికారం ఏమని ఇచ్చింది? 105వ రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలు మీ రాష్ట్రాల్లో కులగణన చేసుకోవచ్చు, కులగణన చేసుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క రిజర్వేషన్లు మీరు సరి చేసుకోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేసింది ఎవరు? ఆ అవకాశం కల్పించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారే కల్పించారు కదా సార్. ఆ రాజ్యాంగ సవరణ ఆధారంగానే బీహార్లో కులగణన జరిగింది, దాని తర్వాత రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇచ్చారు, అది సుప్రీంకోర్టు పోయింది. మళ్ళీ అది
సో అటువంటిది మళ్ళీ ఏ రాష్ట్రంలో కూడా జరగవద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణనలో చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఇంత మంచి నిర్ణయం సార్, ఏదైనా నిర్ణయం తీసుకుంటే పక్కాగా అమలయ్యేలాగా తీసుకునేటువంటి పార్టీ ఏకైక పార్టీ దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ సార్. మీరు ఏ విషయంలోనైనా చూసుకోండి, ఒక 370 ఆర్టికల్ని రిమూవ్ చేయడంలో కావచ్చు, ఒక ట్రిపుల్ తలాక్ లాంటి సామాజిక రుగ్మతల్ని తీసివేయడంలో కావచ్చు, అదేవిధంగా ఎన్ఆర్సీ చేసి ఇక్కడ ఉన్నటువంటి అదే అనధికారికంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందాల్సినటువంటి పథకాలు డబ్బుల్ని వేరే వచ్చి అందుకోవడం, బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళంతా అటువంటి చూసారా, వెస్ట్ బెంగాల్ 54 lakhs 54 lakhs ఉన్నారు ఇప్పుడు. అది పోతున్నాయి అందులో ఏదైనా పథకాన్ని కానీ ఏదైనా సంస్కరణని కానీ తీసుకొచ్చి 100% అమలు చేయగలిగే సత్తా దమ్మున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఇప్పుడు ఎలాగో ట్విన్ సిటీస్ దగ్గరకు వచ్చారు. ట్విన్ సిటీస్ లో లెక్కాపత్రం లేకుండా ఉన్నారు. రోహింగ్యాస్ కావచ్చు, బంగ్లాదేశీయులు కావచ్చు, అటు బర్మా వాళ్ళు, ఇటు బంగ్లాదేశీయులు. కరెక్ట్. సరే, వాళ్ళని ఐడెంటిఫై చేసి వెట్టింగ్ చేసే ప్రక్రియ ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా కరుగ్గా మీకు బుల్డోజర్ గవర్నమెంట్ ఉంది. అన్ని చోట్ల అలాగే చేస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో. మీకు ఇంకో విషయం తెలుసా, మమతా బెనర్జీ గారి సొంత కాన్స్టిట్యున్సీలో 44,000 ఓట్లు తీశారు. సువేందు అధికారి మీ నాయకుడి కాన్స్టిట్యున్సీలో కూడా 11,000-12,000 ఓట్లు తీశారు. అక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అటువంటి ప్రక్రియ సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేయించడానికైతే మీ నాయకత్వం ముందు కేవలం జస్ట్ మీ క్యాడర్స్ వెళ్ళి మీరు ధర్నాలు చేయండి, ఆందోళన చేయండి కుదరదు. రామచంద్ర గారు ఎందుకంటే వెళ్ళి నుంచుంటారని అంటారు, ఎందుకంటే లెగాలిటీ తెలిసిన వ్యక్తి కాబట్టి. కరెక్ట్. నేను ఒక విషయం చెప్తాను సార్, ఇంతకుముందు చెప్పిన అన్ని ట్రిపుల్ తలాక్ ఇవన్నీ నేను చెప్పాను, 370 ఆర్టికల్ ఇవన్నీ చెప్పాను కదా, ఎన్ఆర్సీ ఇవన్నీ కాకుండా సార్ని కూడా ఎంత ఒత్తిడి వచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎంత ప్రజెంటేషన్స్ పీపీటీ ప్రజెంటేషన్స్ వాళ్ళని తీసుకొచ్చి పీపీటీ ప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేయాలనుకున్నదో ఓటర్లను ఏ విధంగా అయితే వీళ్ళు మ్యానిపులేట్ చేసి ఓట్ చోరికి వీళ్ళు పాల్పడుతున్నారో, ఉల్టా చోర్ కోత్వాల్కు డాటా అన్నట్టు మా పైన ఏ విధంగా ఓట్ చోరీ చేశారని మా పైన ఆరోపణలు చేస్తున్నారో, ఆ ఆరోపణలు పట్టుకొనే అసలు ఓటర్ లిస్టులో అసలు ఏంటి కథ అని చెప్పేసి తీస్తే ఎలక్షన్ కమిషన్ ఇది సర్చ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నది. కోర్టు కూడా పోయారు వీళ్ళు. కోర్టు కూడా పోయిన కోర్టు చాలా క్లియర్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మీరు సర్చ్ చేసుకోవచ్చు అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇక ఆగే ప్రసక్తే లేదు. అన్ని రాష్ట్రాల్లో విడతల వారీగా అన్ని రాష్ట్రాల్లో సర్చ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి అవకతవకలు అన్నిటిని కూడా సరి చేయడమే ఉద్దేశం. ఇప్పుడు మీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఎందుకంటే మీకు ట్విన్ సిటీస్ లోనే బోళ్ళని బోగస్ అక్కడికే వస్తున్నాను, తర్వాత చనిపోయిన వాళ్ళు నేను అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఓటర్ లిస్ట్ ని సరి చేయడం అనే మేము కాన్సెప్ట్ పెట్టుకున్నది. యాక్చువల్ గా ఓటర్ లిస్ట్ ని శుద్ధి చేయడం సరి చేయడం. ఇప్పుడు మీరు చూడండి, పశ్చిమ బెంగాల్లో కొన్ని వేల మంది బంగ్లాదేశీయులు వాళ్ళు పారిపోతున్నారు, బార్డర్స్కి వెళ్ళిపోతున్నారు. బిఎస్ఎఫ్ వాళ్ళు ఎందుకు పోతున్నారని బిఎస్ఎఫ్ వాళ్ళు పరిశాన్ అవుతుంటే చూస్తుంటే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే, వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉన్నాయి, వాళ్ళ దగ్గర రేషన్ కార్డు ఉన్నాయి. అలా ఇక్కడ నుంచి కూడా పంపిస్తారా? ఇక్కడ నుంచి కూడా పంపిస్తాం, 100% పంపిస్తాం. నేనేమంటున్నా మళ్ళీ వినండి ఒకసారి. ఓటర్ లిస్టులని సరి చేసే పని పెట్టుకుంటేనే ఇంతమంది బంగ్లాదేశీలు అక్రమంగా చొరబడ్డ వాళ్ళు పారిపోతున్నారు కదా. రేపు పొద్దున ఇదే ఓటర్ లిస్ట్ కమ్ కమ్ ఎన్ఆర్సీ రెండు కలిపి చేస్తే ఈ దేశం మొత్తం క్లీన్ అయిపోతే ఇక్కడ ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులు అందరూ కూడా పారిపోతారు. అట్లాంటి సర్ని ఇక్కడ చేయడానికి ఈ రోజు మా పార్టీ ఆఫీస్లో సర్ పైన మా కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా అవగాహన సదస్సు జరిగింది. చూడండి మా ప్రిపరేషన్ ఇట్లుంటది. ముందు పార్టీ వాళ్ళకు అవగాహనగా సర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు పార్టీ కార్యకర్తలే చెప్పలేకపోయారు అనుకోండి, జనాల్లో పోయినప్పుడు ఏం మాట్లాడతారు. అందుకే ముందు సర్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నారు అనేది ముందు మా కార్యకర్తలకి ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. రేపు పొద్దున ప్రతి జిల్లాలో కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలకు దీనిపైన అవగాహన సదస్సు నిర్వహించి వాళ్ళందరినీ కూడా అవేక్ చేసి దాని తర్వాత ఇక్కడ ఏ విధంగా చెప్పండి. నెక్స్ట్ ఫేజ్లో ఖచ్చితంగా తెలంగాణ ఉంటుంది సార్. నెక్స్ట్ ఫేజ్ లో 100% ఇప్పుడు తమిళనాడు పశ్చిమ బెంగాల్ అయిపోయిన తర్వాత 100% తెలంగాణకు వస్తుంది. తెలంగాణకు వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ పాత బస్సులో ఎక్కడెక్కడైతే దాక్కుని ఉన్నారో బంగ్లాదేశీయులు కావచ్చు, బర్మా వాళ్ళు కావచ్చు, ఎవరైతే అక్రమంగా చొరబాటుకు వచ్చి ఇక్కడ మన వాళ్ళ యొక్క ఉపాధిని కొల్లగొడుతున్నారు, మన వాళ్ళ యొక్క పథకాలను కొల్లగొడుతున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే ప్రక్రియ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది 100% చెప్పాలి. ఈ పాటికే దానికి సంబంధించిన ప్రణాళిక రెడీ చేసుకో 100%. అదే చెప్తాను, ఈరోజు జరిగింది అదే కదా సార్, ఈరోజు జరిగింది అదే.
దాని తర్వాత మీడియాని కూడా అడ్రస్ చేశారు రామచంద్రరావు, చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు మేము సరిపోయిన అవగాహన సదస్సు పెట్టాం, సరే ఏ విధంగా తెలంగాణలో వస్తే ఏ విధంగా చేస్తాం, దేశవ్యాప్తంగా ఏ విధంగా సక్సెస్ అవుతాం, చాలా స్పష్టంగా ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు రామచంద్రరావు గారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది తెలంగాణలో. దాని తర్వాత చూడండి అసలు బీజేపీకి ఏ విధంగా ఊపు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు మీకు అర్థమవుతుంది సార్. అండ్ ఇంకోటి అంటే రేపు డీలిమిటేషన్ కూడా అది దట్ ఈస్ ఆల్సో ఆన్ కార్డ్స్ అండి. అంటే ఇవాళకి ఇవాళ అయిపోతుందని కాదు, కానీ 2026 తర్వాత ఒక క్లారిటీ రావచ్చు. పొరుగు రాష్ట్రంలో 175 నుంచి 225, ఇక్కడ మీకు 113 నుంచి ఎంత 150 పైన దాకా కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో సెగ్మెంటైజేషన్ అంటే బీసీ పాకెట్స్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ మీరు ఎంత బలంగా ఉన్నారు, మీ బలాన్ని పెంచుకోవటానికి మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్స్ ఏంటి, అలాగే మీరు కనుక చూస్తే ట్రైబల్ సెగ్మెంట్స్ పెరగబోతున్నాయి. అండ్ అలాగే మైనారిటీ సెగ్మెంట్స్లో మీ ప్రజెన్స్ ఏ మేరకు ఉంది, ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు 3 పార్టీలతోటి ఇక్కడ ఏది పోటీ పడాల్సి ఉంటుంది, కొట్లాడాల్సి ఉంటుంది, కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం. అయితే ఇంతకుముందు అంటే పార్టీ రామచంద్రరావు గారి ఆలోచన ఇది కూడా, పార్టీ ఇంతకుముందు ఏం చేసిందంటే జిల్లాలు, నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గం తర్వాత జిల్లాలు, ఇట్లా ఈ కాన్సెప్ట్లో పోయింది. ప్రస్తుతం 12,769 గ్రామాలు కేంద్రంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలో పార్టీ నిర్ణయించింది. రామచంద్రరావు గారి అధ్యక్షతన ఈ 12,769 గ్రామ కేంద్రాల వారీగా పార్టీ ఏ విధంగా బలపడాలి, ప్రజల్లోకి ఏ విధంగా పోవాలి, పార్టీ గ్రామం సెంట్రిక్గా, భారతీయ జనతా పార్టీ అనేది గ్రామం సెంట్రిక్గా పనిచేసుకుంటూ పోతుంది. ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు దాదాపు 1,000 గ్రామాలు దాదాపు నోటిఫై ఉన్నాయి, మన ఎస్టీ గ్రామాలు నోటిఫై ఉన్నాయి. దాంతోపాటు దాన్ని మళ్ళీ సెగ్మెంట్ వైజ్గా చేసుకుంటున్నాం. సెగ్మెంట్ వైజ్గా అంటే పాపులేషన్, మనకు ఇప్పటికే కొంచెం పాపులేషన్ పైన మనకు ఒక అవగాహన వచ్చింది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పాపులేషన్ పైన మనకు అవగాహన వస్తుంది. ఎన్ని గ్రామాల్లో ఎస్సీలు అధికంగా ఉన్నారు, ఎన్ని గ్రామాల్లో ఎస్టీలు అధికంగా ఉన్నారు, బీసీల జనాభా ఏ విధంగా ఉన్నది, ఈ డెమోగ్రఫీ మొత్తం తెప్పించుకొని ఆ డెమోగ్రఫీకి తగ్గట్టుగా మన యాక్షన్ ప్లాన్, పార్టీ యాక్షన్ ప్లాన్స్ ఏ విధంగా ఉండాలి, దాని తగ్గట్టుగా పార్టీని ఆ గ్రామంలో అది గిరిజన తాండా కావచ్చు, అది దళిత గ్రామం కావచ్చు, బంజారా తాండా కావచ్చు, ఏ తాండా అయినా ఏ పల్లె అయినా కూడా ఆ గ్రామ కేంద్రంగా మనం ఏ విధంగా బలపడాలనే ఒక డాటాని తెప్పించుకుని దాని తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించుకొని ఆ కార్యాచరణని మనం కార్యరూపంలో దాల్చే పనిని రామచంద్రరావు గారి హయాంలో ఇప్పుడు జరగబోతుంది. ఆ విధంగా మేము బలపడతాం. జనరల్గా బీజేపీ మీద ఒక అబ్జర్వేషన్ ఉంది, మీరు గమనించుంటే మోదీ గారు మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే బీజేపీ నాయకత్వం ఈ ఓటర్ల నమోదు కార్యక్రమానికి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంటే అంత ఏమాత్రం గ్యాప్ తీసుకోరు. ఇక్కడ కూడా అలాంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ మీకు ఇన్ఫ్యాక్ట్ మీకు 2-3 సంక్షోభాలు ఎదురుకుండా కనిపిస్తున్నాయి. వాడు ఆ సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేది ఆయనకి తెలియంది కాదు, బట్ ఎక్కడో ఉన్న ఆ చిన్న గ్యాప్ని అడ్రస్ చేయడానికి బీజేపీ కార్యకర్తలకు అసలు కనీసం ఒక వారం కూడా కొంచెం నిదానంగా ఇంట్లో కూర్చొనే అవకాశం ఉండదు, ఎందుకంటే పని వస్తూనే ఉంటుంది. 23లో ఎలక్షన్స్ వచ్చాయి, 23లో ఎలక్షన్ తర్వాత 24లో ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. 24లో ఎంపీ ఎలక్షన్ వచ్చిన వెంటనే మెంబర్షిప్ కార్యక్రమాలకి స్టేట్ కన్వీనర్గా రామచంద్రరావు గారు ఉండే, స్టేట్ కన్వీనర్గా రామచంద్రరావు గారు ఉండే. రామచంద్రరావు గారు బాధ్యత తీసుకున్నారు. కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉండే, రామచంద్రరావు గారు ఈ యొక్క మెంబర్షిప్ కార్యక్రమాన్ని మొత్తం, సభ్యత్వ నమోదు కార్యక్రమం మొత్తం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో దాదాపు 51 లక్షల మెంబర్స్. తెలంగాణలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి? 51 లక్షల పైన మన దగ్గర మెంబర్స్. తెలంగాణ ఓటర్లు ఒక 2,80,00,000 2,00,00,000 ఇప్పుడు 1,60,00,000 ఇక్కడ 60,00,000 2,20,00,000 దాదాపు 2,20,00,000 2,60,00,000 2,60,00,000 అందులో 51 లక్షల సభ్యత్వం మీకు ఉంది. 51 లక్షల సభ్యత్వం మాకున్నది. అది కూడా రామచంద్రరావు గారి అధ్యక్షతన అంత పెద్ద ఎత్తున సభ్యత్వం జరిగింది. రికార్డు తెలంగాణ బీజేపీలో రికార్డు. ఇంత పెద్ద రికార్డు సాధించిన ఘనత రామచంద్రరావు గారికి ఉంది కాబట్టి ఆయన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సక్సెస్ఫుల్గా, ఎందుకంటే నేను ఒక 8 జిల్లాలకి, నేను బీసీ మోర్చా తరపున ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబాద్ ఇట్లా 8 జిల్లాలకి నేను కన్వీనర్గా ఉంటే 8 జిల్లాల్లో
ఈ అధ్యక్ష సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నేను కన్వీనర్గా ఉండగా నేను కూడా చూశాను. డైలీ నేను రిపోర్ట్ చేసేవాడిని రామచంద్రరావు గారికి. డైలీ ఈరోజు ఎన్ని సభ్యత్వాలు అయ్యాయి అనేది మొత్తం డైలీ రిపోర్ట్ చేసుకుంటేవాడిని. కెన్ బి ఎక్స్పెక్ట్ లీడర్స్ లైక్ బద్దం బాలరెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, తర్వాత ఆలయ నరేంద్ర గారు ఇన్ ట్విన్ సిటీస్? సరే, నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు రాజాసింగ్ గారు మా పార్టీలోనే ఉన్నారు. సో మీరు ఆయన్ని కూడా మీరు వీళ్ళ పక్కన చేర్చొచ్చు ఒక రకంగా, డెఫినెట్గా చేర్చొచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బండి సంజయ్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. ఇప్పుడు ఇంతకుముందు పాత బస్తీలో లీడర్లు పుట్టుకొచ్చే వాళ్ళు ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనకి లీడర్స్, అటువంటి లీడర్స్ పుట్టుకొస్తున్నారు. ఒక రాకేష్ రెడ్డి గారు కావచ్చు, ఒక అరవింద్ గారు కావచ్చు, మీరు పాత బస్తీ నుంచి సరే ఎంపీ కాకపోయినా కానీ మాధవిలత గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ మా దగ్గర పుట్టుకొస్తున్నారు. మా పార్టీలో నుంచి, అంటే వాళ్ళ యొక్క చరిత్ర మళ్ళీ వేరే పార్టీలో లేదు. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు కావచ్చు, అరవింద్ గారు, సరే అరవింద్ గారి కుటుంబం వేరే పార్టీలో ఉన్నట్టు, ఈయన మాత్రం ఆంటనీ గారి కుమారుడు బీజేపీలో ఉన్నారు. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు నేను చెప్పినటువంటి చాలా పేర్లు వీళ్ళందరూ కూడా బీజేపీలోనే పుట్టి బీజేపీలో నాయకులుగా ఎదిగి బీజేపీ నాయకులుగా ఉంటూ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అంతేకాకుండా వేరే పార్టీ నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మార్చుకొని బీజేపీ సిద్ధాంతం పైన నమ్మకం కలిగి మా పార్టీకి వచ్చి మా పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేనేమంటున్నా సార్, ప్రజల యొక్క మైండ్ సెట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, పార్టీ పట్ల ప్రజల యొక్క అభిప్రాయం ఎప్పుడైతే మారుతుందో, అప్పుడు ఖచ్చితంగా లీడర్లు కూడా మా పార్టీలో పుట్టుకొస్తారు. లీడర్లు కూడా బయట నుంచి కూడా వస్తారు, 100% వస్తారు. నేను ఒక విషయం చెప్తాను సార్, మా పార్టీని ఏమంటారంటే లీడర్ బేస్డ్ పార్టీ అనరు. ఇప్పటికీ కూడా మోడీ గారు ఇంత స్ట్రాంగ్గా ప్రధానమంత్రిగా ఉన్న, అమిత్ షా గారు ఇన్ని సంవత్సరాలు ఆయన పార్టీ అధ్యక్షుడిగా, హోమ్ మినిస్టర్గా ఎన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ నోట్లో నుంచి కూడా మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్ పార్టీ అనే వస్తుంది, లీడర్ బేస్ పార్టీ కానే కాదు. సార్ మా దగ్గర క్యాడర్ గురించి ఒక పాయింట్ చెప్పగలి. 1980లో ఎప్పుడైతే ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీ స్టార్ట్ అయిందో, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు 45 సంవత్సరాలు అవుతుంది. 45 సంవత్సరాలుగా పార్టీలో ఒక్క రూపాయి ఆశించకుండా, ఒక పదవి ఆశించకుండా, పార్టీకి సంబంధించిన పదవులు కూడా ఆశించకుండా ఇప్పటి వరకు పని చేస్తున్నటువంటి కార్యకర్తలను వేరే పార్టీలో మీరు చూపించలేరు. నేను ఇంకో విషయంగా చెప్తున్నా, ఆ కార్యకర్తలు ఇప్పుడు కూడా శరీరంలో సత్వాలు లేకున్నా, జేబులో చిల్లి గవ్వాలు లేకున్నా కూడా వాళ్ళ సొంత ఖర్చులతో పార్టీ కోసం పనిచేయడానికి ముందుకొచ్చేటువంటి, ఇప్పుడు 60-70 వయసులో ఉంటారు సార్ వాళ్ళందరూ కూడా, 60-70 వయసులో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మా పార్టీలో ఇప్పటికీ కూడా స్వచ్ఛందంగా వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి క్యాడర్ మా దగ్గర ఉన్నది. అటువంటి క్యాడర్ యొక్క కళ ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలో చూడాలని చెప్పేసి అటువంటి క్యాడర్ వాళ్ళ ఆకాంక్ష, ఎన్నో సంవత్సరాల, ఎన్నో దశాబ్దాల ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేర్చే సమయం రామచంద్రరావు గారి అధ్యక్షతన జరుగుతుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. 100% అది జరుగుతుంది సార్. రైట్, ఆల్ ది బెస్ట్ రవికుమార్ గారు. సో రామచంద్రరావు గారి నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో ఎలా ముందుకెళ్తుందనే దానికి సంబంధించి సమగ్రమైన సమాచారం అందించారు. ఒక అవకాశం ఉంది ఇన్ఫ్యాక్ట్, అంటే ఒక సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవడం కాదు, 2 సంక్షోభాలు ఎదురుగుండా ఉన్నప్పుడు వాటి నుంచి మరింత సమర్థవంతంగా అవకాశాన్ని ఒడిసి పట్టుకోవటానికి రామచంద్రరావు గారికి ఛాన్స్ దొరికింది, పరిస్థితులు కూడా అనుకూలించింది. సో ఆ దిశగా రవికుమార్ గారు అనలైజ్ చేసినట్టు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. రేపు పొద్దున డీలిమిటేషన్ తర్వాత పెరగబోయే నియోజకవర్గాల్లో బీసీ జనాభా అధికంగా ఉంది కాబట్టి బీసీలో ఉన్న అనేక సబ్ కాస్ట్ అన్నిటికి కూడా, ఉప కులాలన్నిటికి కూడా ప్రాతినిధ్యం దొరికేలాగా రామచంద్రరావు గారు కృషి చేస్తున్నారని చెప్పేసి రవికుమార్ చెప్తున్నారు. సో లెట్ us hope so. బీజేపీ ఈ రాష్ట్రంలో ఎక్సెల్ అవడానికి ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్ మీద పనిచేస్తుంది కాబట్టి, రామచంద్రరావు గారి నాయకత్వం మీద హోప్స్ పెట్టుకున్నారు కాబట్టి రవికుమార్ గారు లాంటి యువ నాయకత్వం కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఈ ప్రోగ్రామ్ ను సమర్పించిన వారు జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తెచ్చుకోవడం ఏంది? ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు,
అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు, నీలోఫర్లో పిల్లలు ఉన్నారు, కోటి ఆసుపత్రిలో మంచాల మీద పిల్లలు ఉన్నారు. ఇలా హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది? ఇలా